సంఘాన్ని అడ్డుపెట్టుకొని క్యాష్ చేసుకుంటున్న కుడుముల నాగేశ్వరరావు లక్షలకు గౌడ్ సంఘాన్ని అమ్ముకుంటున్నారని దుయ్యబట్టిన పర్వతాల శ్రీనివాసులు గౌడ్. వ్యవస్థాపకులైనటువంటి పర్వతాల చినరామదాసు గౌడు మా చిన్నాన్న. నేను వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అయితే ఏ కుల సంఘమైనా, ఏ కులానికి ప్రతి కులానికి సంఘాలు ఉన్నాయి. ఏ కుల సంఘమైనా ఆ కుల అభివృద్ధి కోసము ఆ పార్టీ అధ్యక్షులైతేనే ఆ పార్టీ నాయకులు పాటుపడతారు. ఇటీవల కుడుముల నాగేశ్వరరావు ఆయన మా అందరి దగ్గరకు వచ్చి మీటింగ్ పెట్టుకొని నేను గౌడ్ సంఘ ప్రెసిడెంట్గా సేవలు అందిస్తాను, ఈ జిల్లా గౌడులకు అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్తే మేము అందరం ఏమిటి అన్ని పార్టీల నుంచి ఎన్నుకొని పార్టీకి ఈ కులాల కోసం మాత్రమే ఈ కుల సంఘాల్లో కులస్తులకు మాత్రమే ఉపయోగపడుతుందని మేము అనుకొని ఆయన ప్రెసిడెంట్గా రిజిస్టర్ కూడా చేసుకున్నాడు. అయిన తర్వాత చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండ వేసుకుని తెలుగుదేశంలో చేరాడు. ఆ తర్వాత నిన్న శ్రీధర్ రెడ్డి అన్నని పిలిచి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఇచ్చేస్తామని చెప్పారు. ఏ పార్టీ అధ్యక్షుడైనా ఆ పార్టీని ఆ కులాన్ని అమ్ముకోకూడదు, అది ఏ కుల సంఘమైనా. అందుకని నాగేశ్వరరావు గారు, కుడుముల నాగేశ్వరరావు గారు కానీ దాని వెనకళ్ళు ఉన్నాయని సరే ఆయన ఆ పదవి కన్నా రాజీనామా చేసిపోవచ్చు. ఎవడి పార్టీ అనేది ఎవడి ఇష్టం అండి, ఎవడైనా పోవచ్చు వ్యక్తిగతంగా. పార్టీ అధ్యక్షుడైన తర్వాత నీ కులాన్ని నువ్వు అమ్ముకోకూడదు. నువ్వు ఏ 10 లక్షలకో 20 లక్షలకో 30 లక్షలకో అమ్ముకొని నీ స్వార్థం కోసం ఉండకూడదు. ఇది ఈరోజు మేము దీన్ని ఖండిస్తున్నాము. నువ్వు పార్టీ అధ్యక్షుడి కన్నా రాజీనామా చేసేయి, లేకపోతే తెలుగుదేశం పార్టీలో పో, ఇబ్బంది లే, ఎవరికే ఇబ్బంది లే. నువ్వు ఆపాదిస్తే ఈ జిల్లాలో ఉండే గౌడ్ సంఘ కులస్తులు ఎవరు నీతోటి పరిగెత్తేవాళ్ళు లేరు, ఆడ ఇచ్చేసేవాళ్ళు లేరు. కాబట్టి ఇది నాయకులు కూడా గుర్తించి దీన్ని ఈ జిల్లాలో ఉండే గౌడ్ సంఘం గౌడ్ నాయకులందరూ, గౌడ్ కులస్తులందరూ దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తారని నేను మీ ఈ సభ అందరి సమక్షమున తెలియజేస్తున్నాను.